చంద్రకాంతి వెలుగులలో స్వర్గ సమాన సౌందర్యానికి ప్రతిరూపంగా కనిపించే ఈ అద్భుత నిర్మాణం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ప్రేమకు శాశ్వత చిహ్నంగా యుగాలుగా నిలిచింది. పాలరాతితో చెక్కిన ఈ మహాకావ్యం మొఘల్ శిల్పకళా వైభవానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. కాలాన్ని జయిస్తూ భారతదేశపు కిరీటరత్నంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అద్భుత నిర్మాణమే తాజ్మహల్. ఎర్రటి ఇసుకరాతితో నిర్మించిన ఈ కోట మొఘల్ చరిత్రకు నిలువెత్తు గ్రంథంలా నిలిచింది. కాలగర్భంలో ఎన్నో రాజవంశాల ఉదయాస్తమయాలను చూసిన ఈ గోడలు నేటికి చరిత్రను సజీవంగా ఉంచుతున్నాయి. షాజహాన్ తన చివరి రోజుల్లో ఈ కోట నుండే తాజ్మహల్ను చూస్తూ మరణించాడు. మొఘల్ శక్తి, వ్యూహం, వైభవం కలగలిసిన అద్భుత కళాఖండమే ఆగ్రా కోట. హాయ్ ఫ్రెండ్స్, రాజస్థాన్ ట్రిప్ ఫినిష్ చేసుకుని జైసల్మేర్ రైల్వే స్టేషన్ నుండి జైసల్మేర్ ఢిల్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్లోని ఢిల్లీ వరకు వెళ్తున్నా. ఓవర్నైట్ జర్నీ చేసి ఉదయం కల్లా ఢిల్లీ రీచ్ అయిపోయాను. రైల్వే స్టేషన్ నుండి ఆగ్రా వరకు చాలా బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. సో బస్సులో మధ్యాహ్నం 2 గంటలకల్లా ఆగ్రా రీచ్ అయిపోయాను. నేను ఆన్లైన్లో ఆల్రెడీ బడ్జెట్లో రూమ్ బుక్ చేసుకున్నా. ఫుడ్ కూడా ఇంక్లూడ్ ఇందులోనే. ఈవినింగ్ టైంలో తాజ్మహల్ చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే తాజ్మహల్ చూడడానికి స్టార్ట్ అయ్యాను. తాజ్మహల్కి 4 ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. అందులో ఈస్ట్ వెస్ట్ పాయింట్స్ నుండే టూరిస్టులను అలౌ చేస్తారు. ముందుగా నేను వెస్ట్ ఎంట్రీ పాయింట్ వైపుగా వెళ్తున్నా. వెస్ట్ ఎంట్రీ పాయింట్లో టూరిస్టులు చాలామంది ఉన్నారు. ఆ క్యూ దాటుకొని లోపలికి వెళ్ళేసరికి తాజ్మహల్ ఎంట్రీ మిస్ అయిపోవచ్చు. అందుకే ఇప్పుడు ఈస్ట్ ఎంట్రీ గేట్ వైపుగా వెళ్తున్నా. అక్కడ ఉన్న వాళ్ళని అడిగి షార్ట్ కట్ రూట్లో సందుల్లో నుండి ఈస్ట్ గేట్ వైపుగా వెళ్ళా. ₹250 ఎంట్రీ టికెట్ అండి. ఇది కాయిన్ ఇస్తారు, స్కాన్ చేయాలి అక్కడ. యాక్చువల్గా ₹50 మాత్రమే ఎంట్రీ టికెట్. తాజ్మహల్ లోపల వరకు వెళ్ళాలంటే ఇంకొక ₹200 ఎక్స్ట్రా. సో రెండింటిని కవర్ చేయాలి కాబట్టి ₹200 ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నా. తాజ్మహల్ని చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ముందుగా చేరుకునేది దర్వాజా ఈ రౌజా అని పిలువబడే ది గ్రేట్ గేట్. ఇది సెంటర్ లైన్ అండి తాజ్మహల్కి. ఇక్కడి నుంచి క్లియర్ కనిపిస్తుంది తాజ్మహల్ సెంటర్. రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించిన ఈ ద్వారం గుండా తాజ్మహల్ని చూసినప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్ క్రియేట్ అయ్యి ఉన్నదానికంటే తాజ్మహల్ పెద్దగా కనిపిస్తుంది. ముందుకు నడుస్తున్న కొద్దీ తాజ్మహల్ కొంచెం చిన్నదవుతున్నట్లుగా కనిపిస్తుంది. దీనిని ఫోర్స్డ్ పర్స్పెక్టివ్ అనే నిర్మాణకాల సూత్రంతో రూపొందించారు. ద్వారం దాటగానే అద్భుత కట్టడమైన తాజ్మహల్ని దూరం నుండి సంపూర్ణంగా చూడొచ్చు. ద్వారం దాటగానే 4 భాగాలుగా విభజించబడిన తోట కనిపిస్తుంది. ఈ తోటను చార్బాగ్ అంటారు. సాధారణంగా మొఘల్ సమాధులు తోటల మధ్యలోనే ఉంటాయి. కానీ తాజ్మహల్లోని సమాధిని మాత్రం యమునా నది ఒడ్డుకు దగ్గరగా నిర్మించారు. ఇది అప్పటి మొఘల్ నిర్మాణ సాంప్రదాయాలకు భిన్నమైన నిర్ణయం. దీనివల్ల నదిలో ప్రతిబింబం మరింత అందంగా కనిపించేలా చేశారు. మధ్యలో కనిపించే నీటి కాలువ కేవలం అందం కోసం మాత్రమే కాదు, కాలువ వెడల్పు, నీటి లోతు, ఫౌంటైన్ల మధ్య దూరం అన్నీ ఖచ్చితమైన గణనాలతో రూపొందించబడ్డాయి. దీనివల్ల తాజ్మహల్ సంపూర్ణ ప్రతిబింబం నీటిలో కనిపిస్తుంది. ఫోటోగ్రాఫర్లు ఎక్కువగా ఉపయోగించే ప్రసిద్ధ ఫ్రేమ్ ఇదే. చాలామంది తాజ్మహల్ను తెల్ల రంగు భవనాన్ని భావిస్తారు. కానీ వాస్తవానికి అది రోజు మొత్తం రంగులు మారినట్లుగా కనిపిస్తుంది. ఉదయం గులాబీ ఛాయ, మధ్యాహ్నం ప్రకాశవంతమైన తెలుపు, సాయంత్రం బంగారు రంగు, పౌర్ణమిలో వెండి వర్ణం. ఇది పాలరాయి కాంతిని ప్రతిఫలించే విధానం వల్ల జరుగుతుంది. తాజ్మహల్ చుట్టూ 4 మినార్లు ఉన్నాయి. వీటిని నిటారుగా కాకుండా కొద్దిగా బయటకు వంగేలా నిర్మించారు. ఎందుకంటే భూకంపం వచ్చినా అవి ప్రధాన సమాధిపై పడకుండా బయట వైపు కూలిపోతాయి. 16వ శతాబ్దంలోనే ఇంత ఆధునిక భద్రతా ఆలోచన అమలు చేయడం అనేది ఆశ్చర్యకరం. నిర్మాణ సమయంలో ఖర్చైన మొత్తం సుమారు $3,20,00,000. ఆ కాల్ప విలువ ప్రకారం అది అపారమైన సంపద. నేటి విలువలో అది $1 బిలియన్ సమానం. 1631లో ప్రారంభమైన నిర్మాణం 1653లో పూర్తయింది. అంటే సుమారు 22 సంవత్సరాల సమయం పట్టింది.
ఈ నిర్మాణంలో 20,000 మందికి పైగా కళాకారులు, కార్మికులు పనిచేశారు. తాజ్మహల్ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు, రత్నాలు వివిధ దేశాల నుంచి తెప్పించారు. రాజస్థాన్ నుంచి పాలరాయి, టిబెట్ నుంచి టార్క్వైస్, శ్రీలంక నుంచి నీలమణులు, చైనా నుంచి క్రిస్టల్, అరేబియా నుంచి కార్నిలియన్, మొత్తం 28 రకాల విలువైన రాళ్ళు ఉపయోగించారు. సమీపంలో చూస్తే గోడలపై పూల డిజైన్లు కనిపిస్తాయి. అవి పెయింటింగ్స్ కాదు. ప్రతి పువ్వును చిన్న చిన్న రత్నాలతో పాలరాయిలో అమర్చారు. ఈ కళను ప్రియోట్రా డ్యూరా అంటారు. ఖురాన్ శ్లోకాలు అన్నీ సమాన పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ పైభాగంలో ఉన్న అక్షరాలు కింద ఉన్న వాటికంటే చాలా పెద్దవిగా ఉంటాయి. దూరం కారణంగా మన కంటికి అవన్నీ ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. లోపల కనిపించే సమాధులు అసలు సమాధులు కావు. అవి అలంకార ప్రతిరూపాలు మాత్రమే. నిజమైన సమాధులు భూమికి దిగువన ఉన్న గదిలో ఉన్నాయి. అవి సాధారణంగా ప్రజలకు అందుబాటులో ఉండవు. తాజ్మహల్ దాదాపు పూర్తిగా సమమితి కలిగిన నిర్మాణం. ఎడమవైపు ఉన్న ప్రతి అంశానికి కుడివైపున ప్రతిరూపం ఉంటుంది. అయితే ఒక్క అసమితి మాత్రం ఉంది. అదే షాజహాన్ సమాధి. ముంతాజ్ సమాధి మధ్యలో ఉండగా తరువాత షాజహాన్ని పక్కనే సమాధి చేశారు. ఒక పురాణం ప్రకారం యమునా నది అవతల షాజహాన్ తన కోసం నల్ల రంగు తాజ్మహల్ నిర్మించాలని అనుకున్నాడు. అయితే దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. అయినా ఈ కథ దశాబ్దాలుగా ప్రజల్లో ప్రసిద్ధి చెందింది. తాజ్మహల్ పునాది చెక్క స్తంభాలపై ఆధారపడి ఉంది. ఈ చెక్క తేమలో ఉంటేనే బలంగా ఉంటుంది. యమునా నది నీటి స్థాయి తగ్గితే పునాదులపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన గుంబాజులో చిన్న శబ్దం చేసిన ప్రతిధ్వని అనేక సెకన్లు వినిపిస్తుంది. ఇది ప్రత్యేక ధ్వని నిర్మాణ శాస్త్రం వల్ల సాధ్యమైంది. పౌర్ణమి రోజుల్లో తాజ్మహల్ని చూడటానికి ప్రత్యేక అనుమతులు ఇస్తారు. చంద్రకాంతిలో పాలరాయి వెండి రంగుల్లో మెరుస్తూ అద్భుతంగా కనిపిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధకాలంలో శత్రు విమానాల నుంచి దాచేందుకు భారీ బ్యాంబూ నిర్మాణాలు కప్పినట్లు చారిత్రక రికార్డులు చెప్తున్నాయి. ఆగ్రా పరిశ్రమలు, వాహన కాలుష్యం వల్ల పాలరాయి పసుపు రంగులోకి మారే ప్రమాదం ఏర్పడింది. దీనిని నివారించేందుకు ప్రత్యేక శుభ్రపరిచే ప్రక్రియలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రపంచం తాజ్మహల్ను ప్రేమకు చిహ్నంగా చూస్తుంది. కానీ అది మొఘల్ సామ్రాజ్య శక్తి, కళా నైపుణ్యం, గణిత ఖచ్చితత్వం, ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రతీక. ఒక్క సమాధి మాత్రమే కాదు, ఇది శాస్త్రం, కళ, మతం, నిర్మాణం, ఖగోళ అవగాహన, ఉద్యానవన రూపకల్పన ఆల్ ఇన్ వన్ అద్భుతం అన్నమాట. ప్రవేశ ద్వారం నుంచి మొదలుకొని ప్రధాన గుంబాజ్ వరకు ప్రతి అంగుళం ఒక కథ చెబుతుంది. కోట్లాది మంది చూసే తాజ్మహల్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అందుకే శతాబ్దాలు గడిచిన తాజ్మహల్ ప్రపంచ అద్భుతాల్లో అగ్రస్థానంగా నిలుస్తూనే ఉంది. షాజహాన్ తాజ్మహల్ నిర్మించిన కార్మికుల చేతులు నరికివేయించాడని, మళ్ళీ అలాంటి కట్టడం ఎక్కడా నిర్మించకుండా చేశాడని చెబుతారు. అయితే మొఘల్ కాలపు అధికారిక రికార్డుల్లో కానీ, విదేశీ యాత్రికుల రచనల్లో కానీ దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. తాజ్మహల్ పైభాగంలో ఉన్న కలశం మొదట స్వచ్ఛమైన బంగారంతో తయారైంది. బ్రిటిష్ కాలంలో అది దెబ్బతినడంతో ప్రస్తుతం కనిపించేది కాంస్యంతో తయారు చేసిన ప్రతిరూపం. ఆ కలశంపై చంద్రుడి ఆకారం కూడా ఉంటుంది. ఆ చంద్రుడు, కలశం కలిపి చూస్తే హిందూ త్రిశూలం ఆకారం కనిపిస్తుంది. నేడు కనిపించే పాలరాయి అలంకరణలో అనేక రత్నాలు కనిపించవు. 1739లో నాదిర్ షా ఢిల్లీపై దాడి చేసిన తరువాత అనేక విలువైన రత్నాలు దోచుకెళ్లబడ్డాయని చరిత్రకారులు చెబుతారు. నేడు కనిపించే తోటలు పూర్తిగా అసలు మొఘల్ రూపంలో లేవు. బ్రిటిష్ పాలకులు వాటిని ఇంగ్లీష్ లాన్ శైలిలోకి మార్చారు. అందువల్ల షాజహాన్ కాలంలో కనిపించిన తోటల రూపం కొంత భిన్నంగా ఉండేది. ప్రధాన వేదిక కింద అనేక మూసివేయబడిన గదులు కూడా ఉన్నాయి. వాటిని సాధారణంగా ప్రజలకు సందర్శనార్థం తెరవరు. ఈ గదులు నిర్మాణ అవసరాలు, నిల్వలు, పునాది భాగాల కోసం ఉపయోగించబడ్డాయని నిపుణులు భావిస్తారు. వాటి గురించి అనేక కుట్ర సిద్ధాంతాలు ఉన్నప్పటికీ వాటిలో చాలా వరకు ఆధారాలు లేవు. చాలామంది ముందు ద్వారం నుంచే వస్తారు. కానీ మొఘల్ కాలంలో యమునా నది కూడా ప్రధాన ప్రవేశ మార్గమే. రాజకుటుంబ సభ్యులు పడవల ద్వారా వచ్చి నేరుగా నది వైపు ద్వారం ద్వారా ప్రవేశించేవారు. నిర్మాణంలో ఉపయోగించిన పాలరాయి మాత్రమే కాదు, పునాదులు, ఇటుక నిర్మాణం, బరువు పంపిణీ విధానం కూడా అత్యంత శాస్త్రీయంగా రూపొందించబడ్డాయి. అందుకే దాదాపు 400 సంవత్సరాల తర్వాత కూడా ఇది అద్భుత స్థితిలో ఉంది.
షాజహాన్ కుమారుడు ఔరంగజేబు అతన్ని ఆగ్రా కోటలో నిర్బంధించాడు. ఆగ్రా ఫోర్ట్లోని ముసమ్మన్ బుర్జ్ అనే ప్రదేశం నుంచి షాజహాన్ తన జీవితాంతం తాజ్మహల్ని చూస్తూ గడిపాడని చెప్తారు. అతను మరణించిన తర్వాతే ముంతాజ్ పక్కన సమాధి చేయబడ్డాడు. నైట్ రూమ్కి వెళ్ళిపోయి ఉదయమే ఆగ్రా ఫోర్ట్ చూడటానికి 9 గంటలకల్లా స్టార్ట్ అయిపోయాను. ఆగ్రా ఫోర్ట్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపాయలు. భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన కోటల్లో ఒకటైన ఆగ్రా ఫోర్ట్ గురించి చాలామంది తెలుసుకునేది షాజహాన్ని ఇక్కడ నిర్బంధించారనే విషయం మాత్రమే. కానీ ఈ కోటలో దాగి ఉన్న రహస్యాలు, యుద్ధ వ్యూహాలు, గుప్త మార్గాలు, నిర్మాణ అద్భుతాలు, రాజకుటుంబ కథలు మరెన్నో ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఒక్కొక్కటిగా చూద్దాం. ఢిల్లీలో ఉన్న లాల్ కిల్లా అంటే హిందీలో ఎర్రకోట అని అర్థం. ఒకప్పుడు ఈ ఆగ్రా ఫోర్ట్ను కూడా లాల్ కిల్లా అని పిలిచేవారు. దానికి కారణం దీనిని ఎర్రటి ఇసుకురాయితో నిర్మించడమే. ఇప్పుడు మీరు చూస్తున్నదే అమర్ సింగ్ గేట్. ప్రస్తుతం పర్యాటకులు ఎక్కువగా ప్రవేశించేది ఈ గేట్ ద్వారానే. అమర్ సింగ్ గేట్ లోపలికి వెళ్తే నేరుగా కోట లోపల భాగం కనిపించదు. ఇది యాదృచ్ఛికం కాదు. శత్రువులు ద్వారం పగలగొట్టి లోపలికి వచ్చిన కోట యొక్క అసలు నిర్మాణం, సైనిక స్థావరాలు, రాజప్రసాదాలు వెంటనే కనిపించకుండా ఉండేందుకు ఇలా రూపొందించారు. ఆ కాలంలో శత్రువులు యుద్ధ ఏనుగులను ఉపయోగించి ద్వారాలను ఢీకొట్టేవారు. వంకర మార్గం వల్ల ఏనుగులు వేగంగా పరిగెత్తలేవు. ఇది 16వ శతాబ్దపు అత్యుత్తమ రక్షణ వ్యూహాల్లో ఒకటి. కొద్దిగా ముందుకు వెళ్ళగానే అక్బర్స్ మాస్టర్ పీస్ అని పిలువబడే అక్బర్ గేట్కి చేరుకుంటాం. అప్పట్లో అక్బర్ చాలా దృఢంగా దీన్ని నిర్మించాడు. లోపలికి అడుగు పెడితే రాజప్రసాదాలు వెంటనే కనిపించవు. మార్గం వాలుగా ఉంటుంది. దీంతో శత్రు సైన్యం వేగంగా లోపలికి దూసుకురాలేరు. పైనుంచి బండరాళ్లను, వేడి నూనెను కింద శత్రువుల మీదకి వదిలే విధంగా దీన్ని నిర్మించారు. ఈ రోజు పూర్తిగా కనిపించకపోయినా ఒకప్పుడు కోట చుట్టూ నీటితో నిండిన కందకం ఉండేది. కొన్ని చారిత్రక వివరాల ప్రకారం అందులో ముసలను కూడా ఉంచేవారు. 1565లో అక్బర్ ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించాడు. సుమారు 8 సంవత్సరాలలో ప్రధాన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆ సమయంలో 40 లక్షలకు పైగా ఎర్రటి ఇసుకరాయి బ్లాకులను ఉపయోగించారని అంచనా. అక్బర్ తన సామ్రాజ్యాన్ని పాలించిన ప్రధాన కేంద్రంగా ఆగ్రా కోటను ఉపయోగించుకునేవాడు. అతనికి ఇది అత్యంత ఇష్టమైన రాజధాని. చారిత్రక ఆధారాల ప్రకారం కోటలో ఒకప్పుడు 500కు పైగా భవనాలు ఉండేవి. ఇప్పటికీ వాటిలో చాలా భాగం లేదు. బ్రిటిష్ పాలనలో అనేక మొఘల్ భవనాలు కూల్చివేయబడ్డాయి. వారి సైనిక అవసరాల కోసం బ్యారక్స్లు నిర్మించారు. దీంతో అసలు నిర్మాణాల్లో చాలా ధ్వంసం అయిపోయాయి. మీరు చూస్తున్నదే జహంగీర్ మహల్, కోటలోని అత్యంత పాత మరియు బాగా సంరక్షించబడిన భవనం. ఇది అక్బర్ తన రాజ్పుత్ రాణుల కోసం నిర్మించిన ప్రాసాదంగా భావిస్తారు. ఇందులో రాజ్పుత్, హిందూ, ఇస్లామిక్ నిర్మాణ శైలులు కలయికగా కనిపిస్తాయి. లోపలికి వెళ్తున్న కొద్దీ నిర్మాణాలు చెక్కు చెదరని రీతిలో అద్భుతంగా కనిపిస్తాయి. కోహినూర్ వంటి విలువైన రత్నాలు ఒకప్పుడు ఆగ్రా కోట ఖజానాల్లో భద్రపరచబడ్డాయని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. గోడల మధ్య నీటి కాలువలు, ప్రత్యేక వెంటిలేషన్ మార్గాలు ఉండడం వల్ల వేసవిలో కూడా గదులు చల్లగా ఉండేవి. షాజహాన్ని ఇటువంటి ఏరియాలోనేనండి బంధించి ఉంచి అక్కడి నుంచి బ్యాక్ చూసారా తాజ్మహల్ క్లియర్గానే. ఇక్కడి నుంచే ఈ ఆగ్రా ఫోర్ట్ నుంచే తాజ్మహల్ చూసుకుంటూ చనిపోయాడు. ఈ ఆగ్రా ఫోర్ట్లో అత్యంత అందమైన మహల్ షాజహాన్ మహల్. దీన్ని చాలామంది పర్యాటకులు చూసినా దాని ప్రాముఖ్యతను గుర్తించరు. ఇది షాజహాన్ నిర్మాణ శైలికి ఆరంభంగా నిలిచిన భవనం. ఎర్రరాయి నుంచి తెల్ల పాలరాయికి మార్పు ఇక్కడే మొదలైంది. షాజహాన్కు తెల్ల పాలరాయి అంటే ఎంతో ఇష్టం. అందుకే అక్బర్ కాలంలోని ఎర్రరాతి నిర్మాణాలను తన అభిరుచికి అనుగుణంగా మార్చడం ప్రారంభించాడు. తాజ్మహల్ని నిర్మించక ముందు ఈ షాజహాన్ మహల్ అతని తొలి ప్రయోగంగా పరిగణించబడుతుంది. యమునా నది వైపు ఉన్న కిటికీలు, జాలీలు గాలి ప్రవాహాన్ని పెంచేలా నిర్మించబడ్డాయి. వేసవిలో నది వైపు నుంచి వచ్చే గాలి గదులను చల్లబరిచేది.
నేడు కనిపించే రూపం అసలు రూపం కాదు. మొత్తం భవనాన్ని మందమైన తెల్లని స్టర్కో ప్లాస్టిక్తో కప్పి రంగురంగుల పూల నమూనాలతో అలంకరించారు. దూరం నుంచి చూస్తే అది పూర్తిగా పాలరాయితో నిర్మించినట్లు కనిపించేదని చరిత్ర చెబుతుంది. కొన్ని చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది రాజకుటుంబం మహిళల కోసం ప్రత్యేకంగా ఉపయోగించిన విశ్రాంతి ప్రాంతం. ఇక్కడి గదులు యుద్ధ లేదా పరిపాలన అవసరాల కంటే వ్యక్తిగత ఉపయోగానికే అనుకూలంగా రూపొందించబడ్డాయి. ఈ ముత్తమన్ బుర్జ్లోనే తన కుమారుడు ఔరంగజేబు షాజహాన్ని నిర్బంధించి తన జీవిత చివరి 8 సంవత్సరాలు గడిపాడని చరిత్ర చెబుతుంది. తన చివరి రోజుల్లో తాజ్మహల్ను చూస్తూ మరణించాడు. అక్బర్కు బలం, రక్షణ ముఖ్యమైతే షాజహాన్కు అందం ముఖ్యమైంది. షాజహానీ మహల్లో రక్షణ కంటే సౌందర్యంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మహల్లోని కొన్ని భాగాలు ముంతాజ్ జీవించి ఉన్న కాలంలోనే ఉపయోగించబడ్డాయి. అందువల్ల ఆమె కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఉండే అవకాశం కూడా ఉంది. కాలక్రమేణా అనేక అలంకరణలు, రంగులు, ప్లాస్టర్, చెక్కు పనులు నశించాయి. మనం చూస్తున్నది అసలు వైభవంలో ఉన్న చిన్న భాగమే. కోటలో అనేక భూగర్భ గదులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఎప్పటికీ పూర్తిగా ప్రజలకు అందుబాటులో లేవు. ఇప్పుడు మీరు చూస్తున్న గార్డెన్ ఒకప్పుడు అంగూర్ బాగ్. అక్బర్ ఇంకొక కుమారుడు జహంగీర్కి వైన్ అంటే ఇష్టం ఉండడంతో కాశ్మీర్ నుంచి తెచ్చిన మట్టిని ఇక్కడ పోసి అందులో ద్రాక్షని పండించి వైన్ తయారు చేయించేవాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది నగీనా మస్జిద్. రాజకుటుంబంలోని స్త్రీల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మస్జిద్. ఈ నిర్మాణాలన్నీ మకరానా మార్బుల్తో నిర్మించిన నిర్మాణాలే. ఈ కోటలో చాలా భూగర్భ రహస్య మార్గాలు ఉన్నాయి, కానీ ప్రజల సందర్శనార్థం వాటికి అనుమతి లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నదే దివాన్ ఈ హామ్. జరోకా సింహాసనం అని పిలువబడే ఈ ప్రాంతం నుండి కూర్చున్న చక్రవర్తి మొత్తం సభను చూడగలిగేవాడు. సభలోకి వచ్చిన ప్రజలు చక్రవర్తికి దగ్గరగా వెళ్ళలేరు. సింహాసనం కొంత ఎత్తులో ఉండేది. ఇది రాజ అధికారాన్ని చూపించే విధానం. ఔరంగజేబు శివాజీ మహారాజుని పిలిచి దాదాపు 4 నెలలు ఇక్కడే నిర్బంధించాడు. తరువాత శివాజీ మహారాజు ఎంతో చాకచక్యంతో ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆగ్రా కోట చరిత్రలో మొఘల్ కాలం ఎంత ముఖ్యమైందో బ్రిటిష్ కాలం కూడా అంతే ప్రభావం చూపింది. చాలామంది పర్యాటకులు నేడు చూస్తున్న ఆగ్రా కోట అసలు మొఘల్ కోటలో చిన్న భాగం మాత్రమే. మిగిలిన భాగాల్లో చాలా బ్రిటిష్ పాలనలో నశించాయి. 1803లో బ్రిటిష్ ఆధీనంలోకి ఆగ్రా కోట వచ్చింది. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆగ్రాను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఆగ్రా కోట మొఘల్ రాజప్రసాదం నుంచి బ్రిటిష్ సైనిక స్థావరంగా మారిపోయింది. మొఘల్ చక్రవర్తులు నివసించిన అనేక భవనాలను బ్రిటిష్ సైనిక నివాసాలుగా మార్చారు. రాజకుటుంబం తిరిగిన ప్రదేశాల్లో బ్రిటిష్ సైనికులు ఉండడం ప్రారంభమైంది. బ్రిటిష్ అధికారులు కోటను చారిత్రక సంపదగా కాకుండా వ్యూహాత్మక సైనిక స్థావరంగా చూశారు. అందువల్ల అనేక కళాత్మక నిర్మాణాలు సంరక్షణ లేకుండా దెబ్బతిన్నాయి. ఇది కనిపిస్తుంది కదండి, ఇది నుయ్య, చాలా పెద్ద నుయ్య అండి. ఇందులోని గుహలు కూడా ఉన్నాయి లోపల, సీక్రెట్ గుహలు ఉన్నాయి లోపల. మొఘల్ కాలంలో ఉన్న అందమైన చార్బాగ్ ఉద్యానవనాల్లో చాలా భాగం నశించింది. వాటి స్థానంలో సైనిక వినియోగ ప్రాంతాలు కూడా ఏర్పడ్డాయి. 19వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ పురావస్తు నిపుణులు కోట చారిత్రక విలువను గుర్తించడం ప్రారంభించారు. బ్రిటిష్ కాలం చివరిలో జరిగిన పరిశోధనల్లో పాత మొఘల్ నిర్మాణాల అవశేషాలు కూడా బయటపడ్డాయి. దీంతో కోట అసలు పరిమాణం ఎంత విస్తారంగా ఉండేదో తెలుస్తుంది. ఆగ్రా కోటను నిర్మించింది మొఘలులే, కానీ దాని రూపాన్ని మార్చింది బ్రిటిష్ పాలన. త్వరగా రావడం మంచిదైంది, లేకపోతే ఇక చూసారా జనాలు ఎలా పడిపోతున్నారో. నేను 9:30 కల్లా వచ్చేసాను. మొత్తం చూడండి జనాలు ఎలా ఉన్నారా. ఇదే అండి యూపీలో ఫేమస్ స్వీట్. क्या नाम है इसका?
అంగూరిపేట అంట. చాలా బాగుంది టేస్ట్. మన సైడ్ అమ్ముతారు, ఈ సైడ్ 100 రూపాయలు ఒక్కొక్క. కనిపిస్తున్నదే తాజ్మహల్ మెట్రో స్టేషన్. ఆఖరికి ఆగ్రా లాంటి చిన్న నగరానికి కూడా మెట్రో అందుబాటులోకి వచ్చేసింది. మన విశాఖపట్నానికి ఒక్క మెట్రో పిల్లర్ శంకుస్థాపన కూడా జరగలేదంటే ఆలోచించుకోండి.